ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. అయితే కొన్ని విద్యాసంస్థల ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల్ని తరగతి గదికి అనుమతించకపోవడం, పరీక్షలు రాయడానికి అనుమతించకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. స్కూల్స్లో చూసుకున్నట్టయితే లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటూ ఉంటారు, కానీ స్కూల్స్లో మాత్రం ఎలాంటి వసతి కూడా కల్పించారు. అయితే ప్రజెంట్ నేను మణికొండలోని పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్స్లో మనకు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేదని చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ కనీసం మన స్కూల్కి కూడా అలో చేయని పరిస్థితి కనిపించింది. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనీసం మనకు చిన్న లైట్ ఇంట్లో అసలు ఇలాంటి లైట్స్ కూడా మనం యూజ్ చేసుకోము. అలాంటి చిన్న బల్బ్ని వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఆ తర్వాత అసలు మనం టార్చ్ చేస్తే కానీ మనకి ఇక్కడ పరిస్థితి అయితే కనిపించని చెప్పాలి. ఇక్కడ టార్చ్ చేసుకొని చూస్తే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు దీనికి డోర్స్ లేవు, డోర్స్ ఉన్నాయని చెప్పి అన్నీ మూసేశారు. ఇంకా స్కూల్ పరిస్థితి అయితే అసలు ఈ వాష్రూమ్స్ చూసుకుంటే అయితే అసలు మనకి నీట్గా ఉంచిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించట్లే. ఇంకా ఇక్కడ డోర్స్ చూసుకుంటే మొత్తం బ్రేక్ అయిపోయింది, డోర్స్ కూడా విరిగిపోయినాయి. కనీసం వాష్రూమ్స్ కూడా క్లీన్గా లేవు. చిన్న చిన్న పిల్లల్ని పేరెంట్స్ ఎంతో ఆశలు చెప్పి ఆశలతో వాళ్ళు చదువుకొని ఒక స్టేజ్కి వెళ్తారని చెప్పి లక్షల కొద్ది ఫీజులు వాళ్ళు పే చేస్తూ ఉంటారు. అయితే ప్రిన్సిపల్ కూడా ఇంతసేపటికి చూసుకున్నట్టయితే స్కూల్లో వాష్రూమ్స్ క్లీన్గా ఉన్నాయి, ఫినాయిల్ కొడతామని చెప్తూ ఉన్నారు. బట్ తను మాత్రం అసలు మనకి వాష్రూమ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పాలి. అయితే ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనం సడన్గా హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా ఈ వాష్రూమ్స్ని చూపించే ప్రయత్నం అయితే చేసింది. సో వాష్రూమ్స్ పరిస్థితి ఇది ఉంది. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే పేరెంట్స్ స్కూల్ వదిలేసే ముందు మనం హడావిడి చేస్తున్నాం అని చెప్పి పిల్లల్ని కూడా వాళ్ళు క్లాసెస్ నుంచి మూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా క్లాస్లోకి ఎంటర్ అయితే ఇవన్నీ ఏసీ క్లాస్ రూమ్స్, లక్షల కొద్ది ఫీజులతో ఈ ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కనీసము ఏసీ కూడా ఆన్ చేసిన పరిస్థితి ఉండదు. లక్షల కొద్ది ఫీజులు అయితే తీసుకుంటూ ఉంటారు, కానీ ఉన్న ఫెసిలిటీస్ని మాత్రం పిల్లలకు అసలు వాళ్ళు ఉపయోగించడం లేదనే చెప్పాలి. సో ఈ స్కూల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు వాష్రూమ్లో పరిస్థితి చూస్తే అయితే ఒక స్లమ్ ఏరియాలలో కూడా ఇలాంటి వాష్రూమ్స్ అయితే ఉండవు. అసలు డోర్లు లేవు, కనీసం ఒక లైట్ కూడా లేని స్కూల్లో చూడడానికి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్, కానీ ఇప్పటికీ కూడా అసలు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే స్కూల్లో మనకు క్లియర్గా కనిపించడం లేదు. ఇటు చూసుకుంటే క్లాస్లో ఏసీస్ లేవు, వాష్రూమ్స్లో డోర్స్ లేవు, లైట్ లేదు. జస్ట్ మనం వాష్రూమ్ దగ్గర నుంచి ఎంటర్ అవుతుంటే కూడా మనకు అంత స్మెల్తో నిండిపోయిందని చెప్పాలి. సో ఇక్కడ వాటర్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ వాటర్ బబుల్ని కూడా చూసుకున్నట్టయితే అసలు ఎంత పాతగా ఉందంటే సో వాటర్ బబుల్ పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. ఇక్కడ అసలు ఈ వాటర్ బబుల్ని చూస్తే మాత్రం వాటర్ కూడా తాగాలనిపించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మన పైకి ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ మన పైకి హెచ్ఎంటీవీ ఏదైతే స్కూల్ పైన ఒక ఎక్స్క్లూజివ్గా అయితే ఒక ప్రయత్నం చేస్తుందో కనీసం లోపలికి పంపించే పరిస్థితి కూడా లేదు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనైతే మాట్లాడిద్దాం ఈ స్కూల్కి సంబంధించి. అసలు వాళ్ళ పిల్లలకి ఏం జరిగింది, అసలు ఇది స్కూల్ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇది ఏసీ ఇంటర్నేషనల్ స్కూల్ అని జాయిన్ చేయించుకున్నారు. ఇక్కడ బాత్రూమ్లు సరిగా లేవు. నీకు ఏసీ అన్నారు, ఏసీ ఇంతవరకు మా పిల్లలు చెప్పిన దాని ప్రకారం ఒక్కరోజు ఏసీ ఇంతవరకు వేయలేదు. అంటే దాదాపు ఇయర్గా వస్తూ ఉంది. అట్లా ఇంకా ఫీజుల విషయంలో అయితే చాలా ఘోరంగా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు మా ఇద్దరు పిల్లలు దీంట్లో చదువుతూ ఉన్నారు. ఒక పాపకు ఫీజు కట్టాను, ఒక పాపకు ఫీజు కడితే డిలే అయిన దానికి అసలు వాళ్ళని క్లాస్ రూమ్లో కూడా ఉండనీయకుండా మొత్తం హ్యూమిలేట్ చేసినట్టు. అంటే ఇంత పెద్ద స్కూల్లో ఒక 6 పిల్లలు మా పాపతో సహా కట్టకపోతే వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో నుంచి హ్యూమిలేట్ చేసినట్టు తీసుకొచ్చి మొత్తం స్కూల్ బయట అక్కడ వేరే చోట కూర్చోబెడతా ఉన్నారు. వాళ్ళని చాలా అవమానం